శ్రీ గురుభ్యో నమః. రామాయణ విజ్ఞానం కార్యక్రమానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు అస్త్రగ్రామ ప్రధానం, అస్త్రగ్రామ గ్రహణం అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాము. ఒక విశ్వానికి సంబంధించిన మంచి జరగాలని ఒక యాగం చేస్తున్నాను, ఒక యజ్ఞం చేస్తున్నాను, దానికి రక్షణ కావాలి అని విశ్వామిత్రుల వారు దశరథుల వారి దగ్గరికి వచ్చి అడిగితే, దశరథుల వారు మొదట అడగకముందే విశ్వామిత్రుల వారిని చూసి సాదరంగా ఆహ్వానించి వారికి అర్ఘ్య పాద్యాలతో సత్కరించి, అయ్యా మీలాంటి వారు మా ఇంట రావడమే మాకు సుకృతం, మీరు ఏం కావాలి అని అడిగినా కూడా నేను చేస్తాను అని మాట ఇచ్చేస్తారు. కానీ రాముణ్ణి నాతో పంపించవయ్యా అంటూనే వారిలో పుత్ర వాత్సల్యం వస్తుంది. రాముడు అప్పుడు 16 ఏళ్ళు కూడా కాదు, అండర్ 16. కాబట్టి ఎప్పుడైనా కూడా బయట ఊరికి వెళ్ళి అండర్ 16 టోర్నమెంట్గా ఆడాలి పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రులకు ఏం తింటాడో ఏం చేస్తాడో, ఇంకా వయసు కాలేదు కదా అన్న పుత్రవాత్సల్యం. నరామం నేతు మర్హసి, నరామం నేతు మర్హసి అంటాడు. రాముణ్ణి అడగడం సబబేనా, నేను వస్తాను, సమస్త సేనలను తీసుకొని వచ్చి. అంటే దశరథుల వారు మనం తక్కువగా అంచనా వేయకూడదు. దేవ రాక్షస సంగ్రామంలో దేవతలకే సహాయం చేసిన వీరుడు దశరథుడు. కాబట్టి అటువంటి శౌర్యం ఉంది, నేను వచ్చి సహాయం చేస్తాను అన్నాడు. కానీ వశిష్ఠుల వారు ఉపదేశం చేస్తారు, అయ్యా నువ్వు ఇప్పుడే రాముడికి పెళ్లి కాలేదు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన, అంటే మనం సమకాలీనంగా ఒక సరదాగా మాట్లాడుకుంటే, ఏం చేశాడయ్యా రెజ్యూమేలో ఏముందయ్యా పిల్లనివ్వడానికి అంటే, ఏముంది మన బయోడేటాలో ఏదో సాధించాము అంటే కదా ఉద్యోగం ఇస్తారు, పిల్లనిస్తారు. యుద్ధం చేయాలి క్షత్రియుడు అన్నవాడు, అంటే రాజ్యాన్ని రక్షించాలి, అటువంటి అవకాశం కూడా రాలేదు ఆయనకు. కాబట్టి ఈ విశ్వామిత్రులతో పంపిస్తే అటువంటి అవకాశాలను, అనేక విషయాలను, అనేక శస్త్ర అస్త్రాలను వారు ప్రసాదిస్తారు అని వివరంగా కాకుండా ఒక సూక్ష్మంగా అందిస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్స్, అంటే వారు చక్రవర్తులు, వాళ్ళకు అన్నీ వివరించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దశరథుల వారికి వారి గురువులైన వశిష్ఠుల మీద శ్రద్ధ ఉంది. వారు ఒక వాక్యం చెప్పారంటే సంపూర్ణ దృఢ అచంచల విశ్వాసంతో అలాగేనండి అన్నారు. ఇప్పుడు రాముల వారు లక్ష్మణుల వారు వెళుతూ ఉంటే విశ్వామిత్రుల వారు వారిని చూసి, మనకు విశేషంగా మనం ప్రతిరోజు పాడుకునే కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆహ్నికం అంటారు. రాముల వారు పొద్దున్నే లేచి సంధ్యోపాసన చేసేవారు, పొద్దున్నే లేచి ప్రాణాయామం చేసేవారు, పొద్దున్నే లేచి స్నానాదులు ముగించుకునేవారు. నిత్య కర్మలను రాముడు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. కాబట్టి దిన ప్రణాళిక ఎంత బాగా ఉండేది అంటే రాములు జీవించి మనకు చూపించారు. అటువంటి రామలక్ష్మణులకు జయ విజయ, అంటే ఒక క్షత్రియుడు అన్నవాడు అనేక రోజులు ఆహారం నిద్ర లేకుండా రక్షణ కలిగించగలిగిన స్థితికి, ఇప్పుడు సమకాలీన ఆంగ్ల పదంలో ఉంటే బూట్ క్యాంప్, ఏదైనా ఒక ఆట ఆడాలి అంటే కూడా 2-3 గంటలు ఆహారం నీళ్లు లేకుండా పరిగెత్తగలిగే శక్తిని వాళ్ళు సాధనలో వాళ్ళకు అలవరేలా చేస్తారు. అటువంటి సాధన అని మనం లౌకికంగా అనుకున్నా తప్పులేదు. కానీ అంతకంటే గొప్పదైన విద్యను, దాన్ని అభ్యసించి దాన్ని జీర్ణం చేసుకునే విధానాన్ని విశ్వామిత్రుల వారు ప్రసాదించారు. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఇలా ఒక్కొక్క అస్త్రానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తిని మనము శస్త్రం అంటే బ్రూట్ ఫోర్స్, అంటే అది కేవలం ఆ ఆయుధం ఎంత శక్తి ఉందో అంత మేరకే. అస్త్రం అంటే మంత్రించడం వల్ల. ఇప్పటికే మనము ఏదైనా ఒక క్షిపణిని ఇటువైపు నుంచి అటువైపు ప్రయోగిస్తే దాని ఫలితం ఇక్కడి నుంచి అక్కడికి చేరవేసే వరకే.
దాని మీద ఉన్న బలం, దాంట్లో ఉన్న వార్ హెడ్, అందులో ఏముంది అన్నదాన్ని బట్టే అది ఆ ప్రదేశానికి ఎంత ముప్పు చేస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి అటువంటివే అస్త్రాలు. అటువంటి అస్త్ర గ్రామం అంటే అస్త్రాల గుంపును, మన గ్రామం అన్న పదం ఎక్కడ ప్రయోగిస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ అస్త్రాల సమూహాన్ని విశేషంగా రామలక్ష్మణులకు ఉపదేశించి ఆ రామలక్ష్మణులు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ప్రయోగించే సంపూర్ణ విజ్ఞానాన్ని వారు పొందారు అన్న విషయం అస్త్రగ్రామ గ్రహణం అన్న దాంట్లో వివరించడం జరిగింది. ముఖ్యంగా వీరు అందిస్తున్నప్పుడు, వారు తెలుసుకుంటున్నప్పుడు మనం చెప్పిన గురు శిక్ష లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గురువుల వారు శిష్యులకు ఏ విధంగా చెబితే అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నవారు ఎంత గొప్పవారైనా వారికి తగిన విధంగా వివరించి అందించాలి. ఈ అస్త్రం ఏం చేస్తుంది, ఈ అస్త్రం తెలుసుకుంటే మీరు ఏ సందర్భంలో ఎలా ప్రయోగించగలరు. వీరు కూడా అయ్యా మాకు తెలుసుకునే అర్హత ఉంటే చెప్పండి, అర్హత ఉంటే ఇవ్వండి అంటే దానికి కావలసిన అర్హతలు లేకపోతే అర్హతలు తెలుసుకొని అలవర్చుకొని దానిని గ్రహించే విధంగా మాకు అనుగ్రహించండి అని గురు శిష్య సంవాదాన్ని మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా మనకు దృశ్య రూపంగా సీతారామ సంవాదం ఎలా ఉంటుందో, రామలక్ష్మణ సంవాదం ఎలా ఉంటుందో అలా గురు శిష్య సంవాదం ఇవన్నీ కూడా విశ్వామిత్రులతో నడిచిన రామలక్ష్మణులను చూస్తూ కాళిదాస్ అంటాడు, ఆ శివుని వెంట నడిచి వెళుతున్న గణపతి కుమారస్వాముల్లాగా ఎంత ముచ్చటగా ఉన్నారు అని. అలాంటి వారి బంధాన్ని, ఆ స్ఫూర్తితో మనం గురువుల స్థానంలో అనేక మంది ఉంటాము. అలా శిష్యులను ప్రేమతో వారికి తగిన విధంగా చెప్పే శక్తియుక్తులను అలవర్చుకుంటూ శిష్యులుగా మనం నిత్య విద్యార్థులమే కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే శ్రద్ధతో, గురువును అనుకువతో, పరిప్రశ్నేన సేవయాం అన్న విధంలో తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసతో అడిగితే ఆ జ్ఞానాన్ని మనకు అందించే గురువులు ఎప్పుడూ మన చుట్టూ ఉంటారు అన్న విషయాన్ని తిరిగి గుర్తు చేసుకుంటూ శ్రీ గురుభ్యో నమః.